ఆనాడు జరిగిన పబ్లిక్ మీటింగ్లో ప్రకాశం బలవంతంతో చంద్రం కూడా మాట్లాడాడు. చంద్రం ఉపన్యాసంలో ఉద్రేకం కంటే వివేకం ఎక్కువ కనిపించింది. కార్మికుల హక్కుల్ని గురించి, వాటిని సాధించే మార్గాల గురించి మాట్లాడాడు. లక్ష్యం ఎంత పవిత్రమైందో దానిని పొందే సాధనాలు కూడా అంత పవిత్రంగానూ ఉండాలి. ఉదాహరణకు, ఒక భక్తుడు శుచిగా స్నానం చేసి జపమాల ధరించి పత్ర పుష్పాలతో దేవాలయానికి బయలుదేరాడనుకోండి. ఆ దేవాలయానికి వెళ్లడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి రాజమార్గం, రెండోది నానా అశుద్ధంగా ఉండే అడ్డత్రోవ. అడ్డత్రోవన దేవాలయానికి త్వరగా తేలిగ్గా వెళ్లొచ్చు, కానీ ఆ భక్తుడు మాత్రం శుద్ధమైన త్రోవనే వెళతాడు. అలాగే మనం మన హక్కుల్ని సత్యమైన మార్గంలోనే నడిచి సాధించుకోవాలి. చంద్రం తన ఉపన్యాసం ముగించే ముందు కార్మికుల ఎడల యజమానుల కర్తవ్యాన్ని గురించి మాట్లాడడం కూడా మరిచిపోలేదు. చంద్రం ఉపన్యాసం ముగించగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. తర్వాత వినోద కార్యక్రమం మొదలైంది. చంద్రం రచించిన నృత్యనాటికను ప్రదర్శించారు. పొగాకు మొక్క పుట్టుక నుంచి అది ఫ్యాక్టరీలో సిగరెట్గా మారే వరకు ఎన్ని రూపాలు ధరించిందో తన నాటికలో చిత్రించాడు చంద్రం. దానిని గౌరీ తను శరణాలయంలో నేర్చుకున్న నృత్య జ్ఞానంతో అభినయించింది. ఆమె నృత్యంలో పరిపక్వత లేదు, తాళం కూడా సరిగా లేదు. కానీ ఆమె తనకున్న ఆ కొద్ది నృత్య పరిచయంతోనే ఎంతో ఆకర్షణీయంగా అభినయించింది. ఆమెలోని ప్రతిభను చూసి చంద్రం ఆశ్చర్యపోయాడు. ప్రకాశం మురిసిపోయాడు. ఆనాటి ప్రోగ్రాం ముగిసింది. ఎక్కడి వాళ్లు అక్కడ తమ తమ ఇళ్లకు బయలుదేరారు. ముఖానికున్న రంగు కడుక్కుని దుస్తులు మార్చుకుని గౌరీ తన కోసమే ఎదురుచూస్తూ కూర్చున్న ప్రకాశం చంద్రాల దగ్గరకొచ్చింది. చాలా బాగుంది నీ అభినయం, ఇంత బాగా చేస్తావనుకోలేదు అన్నాడు చంద్రం. చంద్రం ప్రశంసకు గౌరీ మనసులోనే పొంగిపోయింది. ఆమె కోరింది కూడా అదే. ఆ ఒక్క మాట కోసమే 10 రోజులుగా నిద్రాహారాలు మాని ప్రాక్టీస్ చేసింది. మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, నాకు కొంచెం పనుంది, అర్ధగంటలో వచ్చేస్తాను అన్నాడు ప్రకాశం. ఆ రోజు సినిమాకు తీసుకువెళతానని మోసం చేశావు, ఇవాళ సినిమాకు వెళదాం అంది గౌరీ చంద్రంతో. సినిమాకా? ఇప్పుడా? ప్రశ్నించాడు చంద్రం బెదిరిపోతూ. 9 అయింది, ఇంకా 2వ ఆట మొదలు కావడానికి చాలా సమయం ఉంది, తీసుకెళ్ళు. గౌరీ ఇవాళ చాలా సంతోషంగా ఉంది, నిరుత్సాహపరచకు అన్నాడు ప్రకాశం చంద్రంతో. నువ్వు కూడా వస్తే అందరం వెళదాం అన్నాడు చంద్రం. నాకు చాలా అవసరమైన పనుంది, నేను కలుసుకోవాలనుకున్న వ్యక్తి ఈ తెల్లవారుజామునే ఊరికి వెళ్ళిపోతాడు అన్నాడు ప్రకాశం. అయితే రేపే వెళదాంలే అని అనాలనుకున్నాడు. కానీ తన జవాబు కోసం ఎంతో ఆదుర్దాగా తన ముఖంలోకి చూస్తున్న గౌరిని చూసి జాలేసింది. కాదనలేకపోయాడు. గౌరీ సినిమా శ్రద్ధగా చూస్తుంటే కొందరు వ్యక్తులు ఆవురావురుమని భోంచేయడం గుర్తుకొచ్చింది చంద్రానికి. చంద్రం మనసు సినిమా మీద లేదు, గౌరిని గురించే ఆలోచించసాగాడు. హేమకు గౌరికి ఎంత తేడా ఉంది. సినిమా ముగిసింది. సినిమా హాలు ప్రకాశం ఇంటికి ఎంతో దూరం లేదు. చంద్రం గౌరీ ఇంటివైపు బయలుదేరారు. చంద్రం మనసును ఒక్కసారిగా హేమ తలుపులు చుట్టేశాయి. హేమ ఎందుకలా ప్రవర్తిస్తోంది? హేమతో ఇలా సినిమాకొచ్చుంటే తన అనుభూతే వేరుగా ఉండేది. చంద్రానికి మనసులో ఏదో అర్థం కాని ఖాళీ ఏర్పడినట్టు అనిపించింది. గౌరి ఆలోచనలు, అనుభూతి వేరుగా ఉన్నాయి. ఆమె శరీరంలోని ప్రతి జీవాణువు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఎంతో కాలంగా తనకు దూరమైన అతి ప్రియమైన వస్తువేదో తనకు లభించినట్లు ఆ అమాయక హృదయం అనుభూతిని పొందింది. యథాలాపంగా నడుస్తున్న చంద్రం తలమీద ఏదో బలంగా పడింది. అబ్బా అంటూ విరుచుకు పడిపోయాడు. గౌరికి జరిగిందేమిటో తెలుసుకునే లోపల ఎవరో బలంగా తన దండ చేయిని పట్టుకుని లాక్కుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తోచి గట్టిగా ఓ గావుకేక పెట్టింది. అక్కడక్కడ పలచగా నడుస్తున్న సినిమా జనం కేక వినవచ్చిన వైపుకు పరిగెత్తసాగారు. పోలీసుల బోట్ల చప్పుడు దగ్గరవుతుంటే అంతవరకు గౌరిని లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్న మరో అతను చేతిలో లాఠీతో పరిగెత్తారు పక్క సందున పడి. ఆ పారిపోతున్న వారిలో ఒకడు నాగేంద్రవని గౌరి చురుకైన కళ్ళు గుర్తించాయి. చంద్రం చుట్టూ జనం చేరారు. తల నుంచి రక్తం కారుతోంది. చంద్రం బాధగా మూలిగాడు. 2-3 కలిసి చంద్రాన్ని కూర్చోబెట్టారు. గౌరి తన పమిటి చెంగు చింపి చంద్రం తలకు రక్తం కారకుండా కట్టడానికి అందించింది. కొంచెం తేరుకున్న చంద్రం, ఏమంత పెద్ద దెబ్బ కాదు, ఆసుపత్రికి అక్కర్లేదు అంటూ లేచాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రం పేరు విలాసం అడిగాడు. చంద్రం కృష్ణారావు తమ్ముడని తెలుసుకుని ఇన్స్పెక్టరు స్టేషన్కు రమ్మని నిర్బంధించలేదు. గుంటూరులో ఉన్న ధనికుల్లో ఒకడైన కృష్ణారావు తమ్ముడు కొరిటిపాడు అడ్రస్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరి కళ్ళు కుతూహలంతో గౌరివైపు మళ్ళాయి. ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ చంద్రాన్ని, గౌరిని చంద్రం వద్దంటున్నా వినకుండా తన కారులో తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలాడు.
ఇన్స్పెక్టర్ వెళుతూ అవసరమైతే ఒకసారి పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లవారేటప్పటికీ స్థానిక పత్రికలో తాటికాయంత అక్షరాల్లో క్రితం రాత్రి జరిగిన సంఘటన వన్నెల చిన్నెలతో ప్రకటించబడింది. కృష్ణా టొబాకో కంపెనీ ప్రొపరేటర్ కృష్ణారావు తమ్ముడు చంద్రశేఖరంపై దుండగుల దౌర్జన్యం. కొరిటిపాడులో నివసించే ఒక ఆడపిల్లతో సినిమాకు వెళ్ళొస్తుంటే ఇది జరిగింది. ఆ యువతి పేరు గౌరీ. ఆమెను ఎత్తుకుపోయే ప్రయత్నంలోనే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. వార్త చదివిన హేమ చేతి నుంచి పేపర్ జారి కింద పడింది. ఎదురు కుర్చీలో కూర్చుని మరో పత్రిక చదువుతున్న ప్రసాదరావు కొయ్యబారున్న హేమను చూసి విస్మయం చెందాడు. కింద పడున్న పేపరు చేతిలోకి తీసుకున్నాడు. వార్త చదివిన ప్రసాదరావుకు చంద్రంపై పట్రాని కోపం, అసహ్యం కలిగాయి. హేమ అప్పటికే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ప్రసాదరావు మనసు వికలం చెందింది. లేచి స్నానం చేసి బయటకు బయలుదేరాడు. హేమ గది తలుపులు లోపల నుంచి వేసున్నాయి. ఈవాళ ఆమె కాలేజీకి వెళ్లే సూచనలేమీ కనిపించలేదు. గట్టిగా నిట్టూరుస్తూ బయటకు నడిచాడు ప్రసాదరావు కృష్ణారావు గది ప్రవేశించేటప్పటికీ సిగరెట్ పొగతో మేఘాలు తయారవుతున్నాయి. కృష్ణారావు నొసలు బిగించి కొప్పువైపుకు చూస్తూ సిగరెట్టు దమ్ములు పిలుస్తున్నాడు. ఎదురుగా టేబుల్ మీద ఆ వార్త పడిన పేపర్ కనిపించింది ప్రసాదరావుకు. కృష్ణారావు అంత గంభీరంగా ఉండడానికి కారణం అర్థమైంది. ప్రసాదరావు కూర్చున్న తర్వాత కూడా ఎవరూ కొంతసేపు మాట్లాడలేకపోయారు. ఆ సమయంలో ప్రసాదరావు రాకకు కారణం చెప్పకనే తెలుస్తోంది. ఆ విషయాన్ని చర్చించాలంటే ఇద్దరికూ బాధగానే ఉంది. వార్త చూశారుగా? ప్రసాదరావు చిన్నగా విషయాన్ని కదిపాడు. చూశాను. వీడింత అప్రయోజకుడవుతాడని కలలో కూడా ఊహించలేదు. మా వంశానికే కళంకం తెచ్చాడు. ఇలాంటివాడు పుట్టగానే చచ్చినా బాగుండేది అని ఆలోచిస్తున్నాను అన్నాడు కృష్ణారావు బాధగా. చంద్రాన్ని కృష్ణారావు తిట్టడం ప్రసాదరావుకు తన హేమను శపించినట్లనిపించింది. చంద్రాన్ని సమర్థించాలనిపించింది. దీనికి చాలా వరకు మనమే బాధ్యులమేమో అనిపిస్తోంది. కుర్రవాళ్లు, పైగా చిన్నప్పటినుంచి పెద్దవాళ్ల రక్షణకు దూరంగా పెరిగిన వాళ్లకు కొన్ని అలవాట్లు ఏర్పడి ఉండొచ్చు. చంద్రాన్ని మనం అలా వదిలేయడం వల్లనే ఇదంతా జరుగుతోంది. నన్నేం చేయమంటారు? మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకుని వచ్చేయండి. వాడికి నా మాటంటే బొత్తిగా ఖాతరు లేకుండా పోయింది. పైగా నా మీద పగ సాధించడానికే ఈ మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు. చంద్రం అలాంటివాడు కాదు. మీరంటే అతనికి ఇప్పటికీ అభిమానమే. కాకపోతే చిన్నతనంలో గాయపడిన హృదయం. అతనిని అనునయంగా కానీ మన మార్గంలోకి తీసుకురాలేం అన్నాడు ప్రసాదరావు. ప్రయత్నించి చూస్తాను. దీనికి అంతా కారణం అసలు ఆ ప్రకాశంగాడే. వాణ్ణి ఈ ఊళ్ళో లేకుండా చెయ్యాలి అన్నాడు కృష్ణారావు. ప్రసాదరావు ఆశ్చర్యంగా చూశాడు. అంత పని మాత్రం చేయకండి. ప్రకాశం మీద ఈగవాళ్డాను కూడా చంద్రం సహించలేడు. మనం ప్రకాశాన్ని ఏమైనా చేసినట్లు పసిగట్టాడా చంద్రం మనకు శాశ్వతంగా దూరం అవుతాడు. అది చూస్తాను అంటూ సిగరెట్టు ముక్క కొరికి ఊశాడు కృష్ణారావు. ఇంతవరకు వచ్చాక నా కుటుంబ గౌరవం కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. స్ప్రింగ్ డోర్ తెరుచుకోవడంతో కృష్ణారావు మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రైవేటు సెక్రటరీ అనురాధ లోపల ప్రవేశించి ఎదుట కుర్చీలో కూర్చుంది. తెల్లని దుస్తుల్లో అందంగా కనిపించిన అనురాధను ఆత్మీయత ఉట్టిపడే కళ్లతో చూశాడు కృష్ణారావు. ఏంటి అన్నట్లు. బాస్ అంటూ ఏదో చెప్పబోయి అకస్మాత్తుగా పక్కకు తిరిగి చూసి ఆగిపోయింది అనురాధ. ఏదో వింత వస్తువును చూసినట్లు ప్రసాదరావును రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. క్రమంగా ఆమె ముఖం మీద చెమట బిందువులు కనిపించసాగాయి. కృష్ణారావు విస్మయంతో ఆమెనే చూస్తుండిపోయాడు. తూలిపడబోతున్న అనురాధను కృష్ణారావు పట్టుకుని పక్క సోఫాలో పడుకోబెట్టాడు. కృష్ణారావు ప్యూన్ను కేకేసి మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమె ముఖం మీద మంచినీళ్లు చిలకరించి కదిపి చూశాడు. కాని ఆమెకు తెలివి రాలేదు. గాబరాగా ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ చేశాడు. ఇంత జరుగుతున్నా కదలక మెదలక కుర్చీలో తాపీగా కూర్చునున్న ప్రసాదరావును ఆశ్చర్యంతో చూశాడు కృష్ణారావు. అప్పుడే ప్రాణం పోయిన శవంలా బీసుకుపోయున్న ప్రసాదరావును చూసి కృష్ణారావు గాబరాగా లేచొచ్చి కదిపాడు. ఏదో భయంకరమైన దుస్వప్నం నుంచి బయటపడినట్లు నాలుగు వైపులా వెర్రిగా చూశాడు. మరో క్షణంలోనే తేరుకుని లేచి అనురాధ పడుకునున్న సోఫా దగ్గరకు వెళ్లి పక్కనే తల దగ్గర కూర్చుంటూ అను అను అంటూ ఆమెను ఆవేశంగా కదిపాడు. కృష్ణారావుకు అర్థం కాక అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. తెలివిలేని అనురాధ తలను నిమురుతూ ఆమె ముఖంలోకే చూస్తూ కూర్చున్నాడు ప్రసాదరావు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి స్మెల్లింగ్ సాల్ట్ ముక్కు దగ్గర ఉంచాడు. ఆమె కదిలింది. ఒకసారి కళ్ళు తెరచి మళ్లీ మూసుకుంది. ప్రమాదం ఏమీ లేదు. ఒక్కోసారి అనుకోని సంఘటన సంభవించినప్పుడు ఇలా జరుగుతుంది. 10 నిమిషాల్లో తెలివి వచ్చేస్తుంది. కానీ ఒక వారం రోజులు ఆమెకు మానసికంగా శారీరకంగా కూడా విశ్రాంతి అవసరం అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు.
డాక్టర్ వెళ్లిపోయిన కొద్దిసేపట్లోనే అనురాధకు పూర్తిగా తెలివొచ్చేసింది. తను ఎక్కడుండి ఏ పరిస్థితుల్లో ఉంది తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. తన సోఫాలోనే కూర్చున్న ప్రసాదరావును తిరస్కారంగా చూసి లేచి నిల్చుంది. ప్రసాదరావు ఆమెను లేవద్దని వారించిపోయాడు. కాని ఆమె చూపును తట్టుకోలేక అపరాధిలా తల వంచుకున్నాడు. అనురాధ తూలి పడబోయి నిలదొక్కుంది. కృష్ణారావు ఏమనుకున్నాడో. ఆ తలపు రాగానే అనురాధ సిగ్గుతో చితికిపోయింది. ఏ అద్భుత శక్తో వచ్చి తనను నిల్చున్నపాటున మాయం చేస్తే ఎంత బావుణ్ణు. కనీసం తను నిల్చున్న భూమి పగిలి తనలో ఇముడ్చుకుంటే. అలా ఎందుకు జరుగుతుంది? సీతాదేవి తన బిడ్డ కాబట్టి ఆనాడు ఆమెను భూదేవి తన హృదయంలో దాచుకుని ఆమెకు జరగబోయే అవమానం నుంచి కాపాడింది. ఆమె ఇబ్బందిని కనిపెట్టాడు కృష్ణారావు. వెళ్ళమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఓ వారం రోజులు సెలవు తీసుకోండి అన్నాడు కృష్ణారావు. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న అనురాధ ఆ గది నుంచి గబగబా బయటకు వెళ్ళిపోయింది. కింకర్తవ్య విమూఢుడై కూర్చునున్న ప్రసాదరావుతో కృష్ణారావు అన్నాడు. ఆమె చాలా ఆవేశంలో ఉన్నట్టుంది. ఏమైనా అఘాయిత్యం చేయొచ్చు. మీరు వెళ్ళి కొంత ఓదార్చడం అవసరం అనుకుంటాను. పరిస్థితి కొంతవరకు అర్థమైంది కృష్ణారావుకు. లేవండి, ఆమె ఈ బిల్డింగ్లోనే చివరి గదుల్లో ఉంటుంది అని చెప్పి బెల్ మోగించాడు. వచ్చిన ప్యూన్తో అయ్యగారికి అనురాధమ్మగారి గది చూపించు అన్నాడు. ప్రసాదరావు మౌనంగా లేచి ప్యూన్ వెనకే యాంత్రికంగా నడుస్తున్నాడు. ప్రసాదరావు అపరాధిలా జంకుతూ అనురాధ గదిలో అడుగుపెట్టాడు. ఆమె మంచం మీద బోర్లా పడుకుని గుండెలు పగిలిపోయేలా విలపించడం చూశాడు. ప్రసాదరావు ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా ఆమెను సమీపించాడు. ఆమెను తన 2 బాహువుల్లో పొదివి పట్టుకుని బలంగా గుండెలకు అదుముకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. అనురాధ ప్రసాద్ గుండెల్లో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తుందా అన్నట్లు అతని గుండెల్లో తలదాచుకుని ఏడుస్తోంది. ఇంతకాలం ఈ విశాల ప్రపంచంలో గుండెల్లో భూగోళమంత ఒంటరితనాన్ని దాచుకుని జీవిస్తున్న అనురాధకే ప్రసాద్ గుండెల్లో తలదాచుకుని ఏడుస్తుంటే ఏదో లోతులు తెలియని అగాధంలోకి జారిపోతున్న వాని చేతికి ఏదో ఆధారం దొరికినట్లు కొంత ఊరట కలిగింది. ఆవేశం తగ్గింది. పరిస్థితిని ఆలోచించే శక్తి చేకూరింది. తనను తాను సంభాళించుకుని అనురాధ ఒక్కసారిగా ప్రసాదు బాహుబంధాన్ని విడిపించుకుని దూరంగా జరిగి కూర్చుంది. ప్రసాదుకు ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేదు. తల వంచుకుని కూర్చున్న ప్రసాదు చెక్కిళ్ల మీద కన్నీటి బొట్లు అద్దం మీద వానజల్లు పడినట్లు దొర్లుతున్నాయి. అనురాధ రెప్పవేయకుండా ప్రసాద్నే చూస్తూ కూర్చుంది. ఆమె ముఖంలో ఎలాంటి ఆవేశంగాని కోపంగాని లేదు. మంచివాని మనసులా అతి నిర్మలంగా ఉంది ఆమె ముఖం. ఆమె కళ్ళల్లో మాత్రం ఇదంతా నిజమేనా అనే సందేహం, ఆ సందేహాన్ని నిజంగా తీర్చుకోవాలనే తహతహా కనిపిస్తోంది. కలగా పులగంగా నిరిసిన జుట్టును వయసు తెచ్చిన మార్పులతో పరిపక్వత చెందిన విశిష్టమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా కనిపిస్తున్న ప్రసాద్ రూపాన్ని ఆనాటి యువకుడుగా తనకు పరిచయమైన ప్రసాద్ రూపంతో పోల్చుకుంటూ కూర్చుంది అనురాధ. కళ్లకు కండువా అడ్డం పెట్టుకుని మౌనంగా రోధిస్తున్న ప్రసాదు చేపట్టుకుని, చి అదేమిటి, అలా ఆడపిల్లలా మీరు ఏడవడం బాగలేదు అంది మందలిస్తున్నట్లు. ఆ మందలింపులోని ఆత్మీయతకు ప్రసాదరావుకు దుఃఖం పొర్లుకొచ్చింది. కాని నిభాయించుకుని కళ్ళు తుడుచుకున్నాడు. అదోలా అనురాధ ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రసాదు ఆవేశంతో ఆమె చేతిని పట్టుకుని, నన్ను క్షమించగలవాను అన్నాడు ప్రాధేయపడుతూ. అనురాధ విస్మయంగా ప్రసాదు ముఖంలోకి చూసింది. చిన్నగా తన చేతిని అతని చేతి నుంచి లాక్కుంది. తను ప్రసాదును క్షమించగలదా? క్షమించే తప్పేనా అతను చేసింది? ఎంత తేలిగ్గా క్షమించమని అడుగుతున్నాడు. ఆ మాట తను అనగలిగినా వ్యర్థమైపోయిన తన నిండు జీవితాన్ని తిరిగి ఇవ్వగలడా? అప్పుడే రేకులు విప్పుకుంటున్న మొగ్గను నిర్దయగా నలిపి దుమ్ములో పారేశాడు. దాన్ని మళ్లీ వికసించేలా చేసే శక్తి అతనిలో ఉందా? నిండు పాలకొండలాంటి తన జీవితాన్ని నిర్లక్ష్యంగా తన్ని వెళ్ళిపోయాడే, ఆ ఉలికిపోయిన పాలను మళ్లీ నింపగలడా? ప్రసాదు తన తప్పుకు క్షమాపణ అడుగుతున్నాడు. కాని తన నిండు జీవితాన్ని, తన 20 సంవత్సరాల యవ్వనాన్ని తిరిగి తనకు ఎక్కడ్నుంచి తెచ్చివ్వగలడు? తనలో అతన్ని క్షమించే శక్తి లేదు. క్షమించదు, క్షమించలేదు. నేను దుర్మార్గుణ్ణి. నేను నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను క్షమించవాను? ప్రసాద్ కంఠం బొంగురుపోయింది. అనురాధ అదోలా నవ్వింది. ఆ నవ్వు ప్రసాదును నిన్ను క్షమించాలా అని సవాల్ చేసినట్లు అనిపించింది. అవును, నేను చేసిన పాపానికి క్షమాపణ లేదు. నన్ను క్షమించకు, శిక్షించు. నా పాపానికి పరిష్కారం చెప్పు. నన్ను నిందించు, నన్ను క్షమించొద్దను. నాకు క్షమ లేదు. నన్ను తిట్టు, కాని అలా చూడకు, అలా నవ్వకు. నేను సహించలేను అన్నాడు. అనురాధ 2 చేతులను పైకెత్తి తన ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ. అనురాధ తన చేతుల్ని లాక్కుంది.
కన్నీటితో తడిచిన అరచేతులను చూసుకుంటూ కూర్చుంది. నిజమను, నా మాట నమ్మవు? నీకు నేను కావాలని ద్రోహం చేయలేదు. నా ప్రేమను శంకించకు. అనురాధ ఆశ్చర్యంగా ప్రసాద్ ముఖంలోకి చూసింది. ఇంకా నా దగ్గర ఏముందని అబద్ధాలాడుతున్నావు అనాలని అనిపించింది. నా మాట నమ్మవు? నిన్ను చూసిన క్షణంలోనే నాకు మతిపోయింది. జన్మ జన్మాంతరాలుగా నాతో ఉంటూ నన్ను విడిచిపోయిన వస్తువేదో అకస్మాత్తుగా మళ్లీ నాకు లభించినట్లు అనిపించింది. నేను కాలేజీలో చదివే రోజుల్లో కూడా ఆడపిల్లల వైపు చూసిన పాపాన పోలేదు. కానీ నిన్ను చూసిన ఆ క్షణం నాకు కలిగిన అనుభూతి చాలు ఒక జీవితానికి. నువ్వు లేకుండా నేను లేను, ఉండను అనుకున్నాను. అందువల్లనే అప్పటికి నాకు వివాహం అయినట్లు నీకు చెప్పలేకపోయాను. అది చాలా పెద్ద తప్పే. కానీ నిన్ను ఏనాడూ వ్యామోహ దృష్టితో చూడలేదు. గుడిలోని దేవతల గుండెల్లో నీ రూపాన్ని నిలుపుకొని పూజించుకోవాలనుకున్నాను. ప్రసాద్ ఓ క్షణం ఆగాడు. అనురాధ మౌనంగా చూస్తూ కూర్చుంది. ఆనాటి రాత్రి నీ జీవితంలో కాళరాత్రిగా మారింది. రోజూలాగే ఆనాడు కూడా నువ్వు నా గదికి పాఠం చెప్పించుకోవడానికి వచ్చావు. ఆ రోజు తలంటి పోసుకున్నావు, వదులుగా జడవేసుకున్నావు, ముఖం మీద కురులు. ఆగు, ఇంక చెప్పకు రాక్షసుడా అరవాలనిపించింది. కానీ అనురాధ గొంతు పెగల్లేదు. ఆ నిమిషంలో నాకు మతిపోయింది. ఎవరో మంత్రించినట్లయిపోయాను. వివేకం నశించింది, పశుత్వం విజృంభించింది. నేను అవివాహితుణ్ణి అనుకుంటున్న నువ్వు కూడా అంత అభ్యంతరం పెట్టలేదు. జరగరాంది జరిగిపోయింది. వాక్ ప్రవాహం ఆగిపోయింది. కొద్దిసేపు కణతలు నొక్కుంటూ కూర్చున్నాడు. రక్తనాళాలు తెగిపోతాయేమో అన్నంతగా తలలో పోటు ప్రారంభించింది. అంత జరిగిన తర్వాత కూడా నేను వివాహితుణ్ణని నీకు చెప్పలేదు. కారణం నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకనే. అనురాధ తిరస్కారంగా నవ్వింది. అలా నవ్వకు, కావాలంటే తిట్టు, నీ చేత్తో ఇంత విషం తాగించు. కానీ నన్ను తిరస్కారంగా చూడకు, ఎగతాళిగా నవ్వకు. నేను చెప్పేది పూర్తిగా విను. ఓ క్షణవాగి నిట్టూర్చాడు. ప్రసాద్ మళ్లీ ప్రారంభించాడు. మరో నెలకల్లా బొంబాయిలో నా ట్రైనింగ్ పూర్తయ్యి ఇంటికొచ్చేశాను. వచ్చేప్పుడు నెల రోజుల్లో వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పాను. ఆ మాట నేను నిజాయితీతోటి చెప్పాను. అలా చేద్దామనే ఉద్దేశంతోనే చెప్పాను. అనురాధకు ఆశ్చర్యం కలిగింది. అప్పటికే వివాహితుడైన వాడు అలా చేయడం సాధ్యమా? ఇది నమ్మవలసిందేనా? నా భార్య చాలా ఉత్తమరాలు. నాకు చిన్న తలనొప్పొచ్చినా భరించలేకపోయేది. నిన్ను చూసేనాటి వరకు నేను ఆమెను ప్రేమిస్తున్నాననే భ్రమపడ్డాను. అనురాధ ముఖం చిట్లించుకుంది. జరిగిన విషయం నా భార్యతో చెప్పి ఆమెను ఒప్పించి నేను తీసుకెళదామనుకున్నాను. అనురాధ ప్రసాద్ వైపు విస్మయంగా చూసింది. భార్య భర్త కోసం ఏమైనా చేయగలదు. కానీ ఇది మాత్రం తనే ఆమె స్థానంలో ఉంటే చస్తే ఒప్పుకోదు. తననే దైవంలా భావించి పూజించే భార్యకు ఇంత దారుణమైన విషయం చెప్పగల మగవాణ్ణి ఏమని పిలవాలి? ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ప్రసాద్ మళ్లీ ప్రారంభించాడు. అప్పటికి రెండో వివాహం మీద నిషేధం లేదు. నా భార్యను ముందు ఒప్పించి నిన్ను రిజిస్టర్ వివాహం తీసుకుని రావాలనుకున్నాను. తీరా వివాహం అయ్యాక తెలిసినా నువ్వు నన్ను క్షమించగలవనే ఆశతోనే అలా భావించాను. నేను నీ దృష్టిలో పరమ స్వార్థపరుడుగా కనిపించొచ్చు. ప్రసాదరావు నిట్టూర్చి ఓ క్షణం ఆగిపోయాడు. ఆ విషయాన్ని ఎప్పుడు నా భార్యకు చెప్పాలనుకుని ఎంత ధైర్యాన్ని కూడదీసుకున్నా చెప్పలేకపోయాను. ఎప్పుడు చూసినా ఆమె సంతృప్తిగా అమృత పాత్రలా కనిపించేది. అందులో విషబిందువును కలపడానికి ధైర్యం చాలలేదు. ఇక లాభం లేదు. ఇద్దరిని మోసం చేస్తే కానీ లాభం లేదనుకున్నాను. నిన్ను వివాహం చేసుకుని తీసుకొచ్చి ఇద్దరినీ ఒకేసారి ఒకరికొకరిని పరిచయం చెయ్యాలనుకున్నాను. కానీ ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటే పెనుగాలి కూగే వృక్షంలా అయిపోయేవాణ్ణి. చివరకు ముందు నీ దగ్గర నిజం ఒప్పేసుకుని నీ సలహా ప్రకారం చేద్దామని నిర్ణయించుకున్నాను. సెలవు కూడా పెట్టాను. సెలవింకా మంజూరు కాలేదు. ఈ లోపల నా భార్యకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. అది మసూచిగా తేలింది. అప్పటికే నాకు 3 సంవత్సరాల ఆడపిల్లుంది. నా భార్య ఆ వ్యాధితోనే పోయింది. ఆమె పోయినప్పుడు నాకు కలగవలసినంత బాధ కలగలేదేమోనని ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది. నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేస్తోంది కదూ? నా భార్య అలా అకస్మాత్తుగా పోవడం నేను చేసిన పాపానికి శిక్షగా భావించాను. అలా అసహించుకున్నట్లు చూడకను. అది నేను భరించలేను. నేను చెప్పేదంతా విని నాకు ఏ శిక్ష అయినా విధించు. మరో నెలకల్లా నీకోసం బొంబాయి బయలుదేరాను. విధి నా పాపానికి అంత క్రూరంగా శిక్షిస్తుందని ఊహించుకోలేదు. కొత్త ఉత్సాహాన్ని కూడదీసుకుని నీకోసం బయలుదేరాను. నేను మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు ఇంట్లో లేరు. మీ అమ్మగారు నన్ను గుర్తించకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. నీకోసం ముఖమంతా కళ్ళు చేసుకుని వాకిలి వైపు చూస్తున్నాను. కర్టెన్ కదిలింది. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కానీ నీకు బదులు వంటవాడు కనిపించాడు. నిన్ను పిలవమంటే వాడే విషయమంతా చెప్పాడు. నువ్వు అకస్మాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయావని, మీ అమ్మగారికి మతిపోయిందని, మీ నాన్నగారు అవమానంతో దుఃఖంతో కుమిలి కృషించిపోతున్నారని చెప్పాడు.
అది విన్న నా మానసిక పరిస్థితిని గురించి ఊహించుకోవలసిందే కానీ చెప్పలేను. అప్పటినుండి దాదాపు 2-3 సంవత్సరాలు నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకోవడం మానేశాను. నిండా 30 సంవత్సరాలు లేని నన్ను అందరూ మళ్లీ వివాహం చేసుకోమని బలవంతం చేశారు. కానీ ఆ మాట వినడం కూడా సహించలేకపోయాను. ఆ రోజు నుంచి నిన్ను తలచుకుని బాధపడిన రాత్రి నన్ను నేను అసహించుకొని రోజూ లేదు. నా బిడ్డ కోసం బతకవలసొచ్చింది. ప్రసాద్ స్వరం దుఃఖంతో పూడుకుపోయింది. అను, అలా అకస్మాత్తుగా ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఆ విధంగా చేయకుండా ఉంటే మన జీవితాలెలా? అనురాధ తలెత్తి ప్రసాద్ ముఖంలోకి నిర్లక్ష్యంగా చూసింది. ఆ చూపు నుంచి తప్పించుకోవడానికి ప్రసాద్ ముఖం దించుకున్నాడు. ఓ క్షణం ఇద్దరి మధ్య మౌనం. జరిగింది మర్చిపోను. ఎప్పటికైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్నివ్వు. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇంతకాలానికి నాకు లభించావు. అనురాధ ప్రసాద్ ముఖంలోకి అర్థం కానట్లు చూసింది. మన ఇంటికి వెళదాం లేను. హేమ చాలా మంచి పిల్ల. ఆ పిల్లకు తల్లి లేని లోటు తీర్చు. అనురాధ ముఖం బాధతో బిగుసుకుపోవడాన్ని ప్రసాద్ గమనించలేదు. కానీ ఆమె మౌనాన్ని అంగీకారంగా ఊహించుకున్న ప్రసాద్ ఆనందంతో, ఒప్పుకుంటున్నావాను. ఇప్పుడే కృష్ణారావు గారితో చెప్పేస్తాను. ఆయన కారులోనే మనం వెళ్ళిపోదాం అంటూ లేచిన ప్రసాద్, ఆగు అన్న అనురాధ కటుస్వరానికి ఉలిక్కిపడి కుప్పలా కూలిపోయాడు. కాదనకను 2 చేతులు పట్టుకున్నాడు. ఎక్కడకు? మీ ఇంటికా? ఏ హోదాలో? ఒక్కసారిగా చేతులు లాక్కుంది ప్రసాదు చేతుల్లో నుంచి. నా ఇంటికి కాదు, మనింటికి. ఇక ఏ హోదాతోనంటావా? అది నీకు నేను వేరే చెప్పాలా? ఆవేశంగా అన్నాడు ప్రసాద్. అనురాధ నిర్లక్ష్యంగా నవ్వింది. సరే, నేను వెళుతున్నాను. కనీసం నా చావు వార్త విన్న తర్వాతనైనా ఒకసారి మన ఇంట్లో కాలు పెట్టు. అంతే చాలు. నా ఆత్మకు శాంతి లభిస్తుంది. ఈసారి ప్రసాద్ స్వరంలో ఆవేశం స్థానాన్ని కోపం ఆక్రమించుకుంది. అనురాధ ప్రసాద్ ముఖంలోకి దీక్షగా చూసింది. ఆ ముఖంలో ఆమెకు నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపించింది. అనురాధ కళ్లలో నీరు తిరిగింది. అలా ఆవేశపడకు ప్రసాద్. ఈ వయసులో ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం అవసరం. అనురాధ తిన్నగా ఎవరిదో విషాదగాథ చెబుతున్నట్లు, తనకు తానే మాట్లాడుకుంటున్నట్లు, ఎటో దూర తీరాల్లోకి చూస్తున్నట్లు చూస్తూ చెప్పుకుపోతోంది. ఒకప్పుడు నీ ఇంటికి పెళ్లి కూతురుగా రావాలని కలలు కన్నాను. నీకోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూశాను. ప్రతి చిన్న వస్తువు కదలికలోనూ, ప్రతి చిన్న శబ్దంలోనూ నీ అడుగుల చప్పుడే విని కొండంత ఆశతో నీ కోసం ఎదురు చూశాను. హృదయ కలసంలోని మధువునంతా వెచ్చించి ఆకాంక్షలనే పుష్పాలతో నింపాను. జీవితాన్నే నారగా పేని ఆ ఆశల పుష్పాలను అందంగా కూర్చి మాల కట్టాను. ఆ మాలతో నీ కంఠాన్ని అలంకరించాలనే ఆశతో నీకోసం అనుక్షణం ఎదురు చూశాను. చూస్తుండగానే మాల వాడిపోయింది. చివరికి ఎండిపోయింది. కానీ నువ్వు రాలేదు. ఆ మాలకు ఒకరి కంఠాన్ని అలంకరించే శక్తి ఏనాడో నశించింది. దాన్ని కదిలిస్తే ఆ పూలు రాలిపోతాయి. చివరకు మిగిలేది ఒట్టి నార మాత్రమే. ఆ నార ఒక కంఠానికి ఉరితాడు కాగలదేమో కానీ కంఠమాల కాలేదు. నన్ను ఇలాగే బతకని, వేరే జీవితాన్ని భరించే శక్తి నాలో ఏనాడో నశించింది. అనురాధ కంఠంలో నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది. అలా అనకను. నువ్వు నా భార్యవు. ఏనాటికి కనిపించినా ఆ స్థానం నీకు భద్రంగానే ఉంది. నా అపరాధాన్ని క్షమించి నాతోరా. అపరాధం, క్షమ. నిన్ను క్షమించే శక్తి నాలో లేదు. నిన్ను క్షమించవలసింది నేను కాదు. అనురాధ కంఠం రుద్ధమైంది. ఎవరో చెప్పు. వారు నీ తల్లిదండ్రులేగా. ఇవాళే బొంబాయి వెళ్ళి వారి పాదాల మీద పడి క్షమాపణలు వేడుకుంటాను. వారు నన్ను క్షమిస్తారని నాకు నమ్మకం ఉంది అన్నాడు ప్రసాద్ ఉద్రేకంతో. తల్లి తండ్రి మళ్లీ వారికి నేను బతుకున్నట్లు తెలియడం కూడా నాకిష్టం లేదు. నాలాంటి చరిత్రహీనురాల్ని కన్నందుకు ఫలితం వాళ్లు అనుభవించి తీరాలి. ఆమె కంఠంలో కక్ష ఎవరి మీదో ఆమెకే తెలీదు. ఆశ్చర్యంగా చూశాడు ప్రసాద్. ఏమీ అర్థం కాలేదు. మరైతే ఎవరా మూడో వ్యక్తి? బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. అర్థం కాలేదు కదూ? హెచ్చరిస్తున్నట్లున్న ఆమె మాటలకు తెల్లబోయి చూడడం తప్ప జవాబు ఇవ్వలేకపోయాడు. అయితే అనురాధ మళ్లీ వివాహం చేసుకుందా? లేక ఇంతకాలం తన కోసమే ఎదురుచూస్తూ ఉంటుందనుకోవడంలో అర్థం లేదు. తన స్వార్థమే తనను అలా ఆలోచించనివ్వలేదు. చెప్పమంటావా? వినే ధైర్యం ఉందా? అనురాధ స్వరంలోని కాఠిన్యానికి ఇంకా తెల్లబోయాడు ప్రసాద్. మాట్లాడలేకపోయాడు. ఆ మూడో వ్యక్తి ఎవరో కాదు, నువ్వు నేను చేసిన పాపానికి ప్రతిఫలమైన ఒక అభాగ్యురాలు. ప్రసాదు చెంపన ఏదో అదృశ్య హస్తం చెళ్ళును కొట్టినట్లు ఉలికి పడ్డాడు. ఏం అలా ఉలికి పడతావు? ప్రసాద్ అయోమయంగా అనురాధ ముఖంలోకి చూడసాగాడు. అనురాధ ముఖంలో ఎంతసేపు కనిపించని కాఠిన్యమేదో కనిపించింది. మరో క్షణంలో అనురాధ అకస్మాత్తుగా ఇల్లు వదిలి పారిపోవడానికి కారణం లీలగా కళ్ళకు కట్టింది. అంటే మన బిడ్డ ఎక్కడుంది
అన్నాడు ప్రసాద్ తడబడుతున్న మాటల్లో. అనురాధ జవాబివ్వలేదు. ప్రసాద్ లేచి విసురుగా ఆమె దగ్గరకొచ్చాడు. రెండు భుజాలను మొరటగా పట్టుకుని ఊపుతూ, నా బిడ్డెక్కడ చెప్పు, నువ్వు క్షమించకపోయినా నా బిడ్డ నన్ను తప్పక క్షమిస్తుంది అన్నాడు. అనురాధ అసహ్యంతో ప్రసాదు చేతుల్ని తోసేసింది. ఉద్రేకంతో పిచ్చివాడయ్యాడు. బుర్ర పనిచేయడం మానేసింది. కేవలం ఒక పిచ్చి ఆవేశం మాత్రమే అతని ప్రతి అణువులో ఉరకలు తీస్తోంది. చెప్పవు కదూ, నీకు నేను బాధపడ్డమే కదూ కావాల్సింది, నన్నిలా చిత్రవద చేస్తావా? సరే చూడు, ఆనందించు అంటూ ఉద్రేకం కొద్దీ నుదుటిని గోడకేసి కొట్టుకోసాగాడు. అనురాధ ఒక్కసారిగా లేచి వెళ్లి ప్రసాదు తలను పట్టుకుంది బలంగా. ఏంటి పిచ్చి, వచ్చి కూర్చో చెబుతాను అంది అనురాధ మందలింపు స్వరంతో. నేను కూర్చోను. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. స్కూలుకి వెళ్ళిందా? ఏ స్కూల్లో చెప్పు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అదే నాకు తెలీదు, ఎక్కడుందో ఏం చేస్తుందో. స్వప్నంలో కలవరిస్తున్నట్లంటూ మంచం మీద నీరసంగా కూలబడిపోయింది అనురాధ. ప్రసాదు నమ్మలేనట్లు చూశాడు. నా పాపపు ముఖాన్ని మన అమ్మాయి చూడడానికి ఇష్టం లేదు కదూ. నాకు మీ జీవితాల్లో జబర్దస్తిగా ప్రవేశించే అధికారం లేదు. సరే, నేను వెళుతున్నాను. నేను చనిపోయిన వార్త వినైనా నువ్వు నన్ను క్షమిస్తావని నాకు నమ్మకం ఉంది. విసురుగా బయటకు వెళ్ళిపోతున్న ప్రసాదు షర్టును గట్టిగా పట్టుకుని వారించింది. వెళుదువుగాని ప్రసాద్, కానీ నేను చెప్పేది కూడా విని వెళ్ళు. నిజంగానే నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలీదు. అనురాధకు దుఃఖం పొర్లుకొచ్చింది. ప్రసాద్ కొప్పకూలిపోయాడు. అనురాధను ఓదార్చే శక్తి కూడా లేదు. స్థాణువులా చూస్తూ కూర్చున్నాడు. అనురాధ క్రమంగా తనను తాను సంభాళించుకుని చెప్పసాగింది. నువ్వు 4 రోజుల్లో వచ్చి నన్ను తీసుకువెళతానని చెప్పి నన్ను ఓదార్చి వెళ్ళావు. నీ మాటలు నిజమేనని నమ్మాను. ఆ 4 రోజులు నాకు కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ప్రతి నిమిషం ఒక యుగంగా గడిపాను. 2 నెలలు దాటింది, కానీ నువ్వు రాలేదు. నాకు నెల తప్పినట్లు తెలుసుకున్నాను. ప్రకృతికి కూడా ఆడదే అలుసు. ఆడదాన్ని ప్రపంచం క్షమించినట్లే తప్పు చేస్తే ప్రకృతి కూడా క్షమించదేమో. నాకు ప్రకృతి వేసిన శిక్ష దానికి ఎదురు లేదు. 3వ నెల కూడా వచ్చింది. అప్పటికే పనివాళ్లలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. నువ్వు వస్తావనే నమ్మకం నశించింది. ఈ విషయం తెలిస్తే నాన్న నన్ను క్షమించడు. అమ్మను నాన్నను చంపి తను చచ్చిపోతాడు. ఆయన ఎంత మంచివారో నీకు తెలుసు. కానీ ఇలాంటి విషయాలను ఆయన క్షమించడం ఎరుగను. పైగా నా పాపిష్టి ముఖాన్ని ఆయనకు చూపించలేక ఒక అర్ధరాత్రి ఇల్లు వదిలొచ్చేశాను. హైదరాబాదులో నాలాంటి వారికి ఆశ్రమిచ్చే సదనాలు ఉన్నాయని నాకు తెలుసు. సరాసరి అక్కడికే వెళ్ళాను. అక్కడ నాకు అనుకున్నట్లే ఆశ్రయం దొరికింది. అక్కడే గిరిజ జన్మించింది. ఆ సదనంలో అనేక రకాల వాళ్ళుంటారు. ఆ సంవత్సరం అక్కడ ఎలా గడిపానో నాకే తెలీదు. నా బిడ్డను నా నుంచి వేరు చేసి మరొక బాల సదనకు పంపించాలని ఆర్డర్ అయింది. అది నాకిష్టం లేక బిడ్డతో బయటకొచ్చాను. ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలీదు. అంధకారంలో ఆశాకిరణంలా నువ్వే కనిపించావు. గుంటూరొచ్చి అన్ని కాలేజీలు తిరిగి చివరకు నీ అడ్రస్సు సంపాదించాను. అలాంటి రోజు ఏ ఆడదాని జీవితంలోనూ రాకూడదు. ఎంతో ఆశతో బాధతో మరోవైపు దెబ్బతిన్న అభిమానంతో నీ గేటు ముందు నిల్చున్నాను. అదురుతున్న గుండెలకు నిద్రపోతున్న బిడ్డను అదుముకుని నిల్చున్నాను. రకరకాల పూల మొక్కలకు పైగా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్న నువ్వు కనిపించావు. గుండె లైతప్పి కొట్టుకోసాగింది. అడుగు ముందుకు పడలేదు. నీకు ఎదురుగా ఉన్న కుర్చీలో ఓ 4-5 ఏళ్ల బిడ్డ కూర్చుని బిస్కత్తులు తింటోంది. మంచి దుస్తుల్లో చక్కగా అలంకరించబడున్న ఆ బిడ్డ దూరానికి రబ్బరు బొమ్మలా అందంగా కనిపించింది. ఆ బిడ్డ నీ బిడ్డేమోనని అనుమానం రాగానే నాలోని చైతన్యం క్రమంగా గడ్డకడుతున్నట్లు అనిపించింది. అలా ఎంతసేపు నిల్చున్నానో నాకే తెలీదు. ఇంతలో నీ దగ్గరున్న పిల్ల గొల్లున ఏడవడంతో ఈ లోకంలోకొచ్చావు. కింద పడిన బిడ్డను నువ్వెత్తుకున్నావు. ఇంతలో ఓ 25 సంవత్సరాల అందమైన యువతి గాబరాగా లోపల నుంచొచ్చి నీ చంకలోని బిడ్డను లాక్కుంది. నిన్ను ఏదో మందలిస్తున్నట్లు అనిపించింది నాకు. ఆమె వెనకే నువ్వు చిరునవ్వుతో లోపలికి వెళ్ళావు. ఆ స్త్రీ ఎవరో నాకు అర్థమైపోయింది. నా చేతిలోని బిడ్డవైపు చూసుకున్నాను. తన తల్లి పడుతున్న నరకయాతను అర్థం చేసుకోలేని ఆ పసి ప్రాణం హాయిగా నిద్రపోతోంది. హోము వాళ్ళిచ్చిన గౌన్లో ఉన్న నా బిడ్డను నీ బిడ్డతో పోల్చుకున్నాను. మరుక్షణంలో గిరున వెనక్కు తిరిగాను. తెనాలి స్టేషన్కి వెళ్ళాను. నాలో ఆలోచించే శక్తి లేదు. యంత్రంలా స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. నాలాంటి అనాథలకు కన్నతల్లిలా కడుపులో పెట్టుకుని ఆశ్రయం ఇచ్చే ఆ సదనానికే వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. పిల్లను అనాథాశ్రమానికి పంపించడానికి నిశ్చయించుకున్నాను. గుండె రాయి చేసుకున్నాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏదొచ్చినా అనుభవించడానికి నిశ్చయించుకున్నాను. నా మీద నాకే ఏదో పగ సాధించుకోవాలనే కోరిక కలిగింది. హైదరాబాదు బండి కోసం ఎదురుచూస్తూ తెనాలి స్టేషన్లో కూర్చున్నాను. అనురాధ వాక్ప్రవాహం ఒక్కసారిగా ఆగింది. ప్రసాద్ ఊపిరి బిగబట్టి వింటున్నాడు.
అనురాధ ఓసారి నిట్టూర్చి మళ్ళీ ప్రారంభించింది. తెనాలి స్టేషన్లో నిద్రపోతున్న బిడ్డను బెంచి మీద పడుకోబెట్టాను. ఆకలితో కళ్ళు తిరిగినట్లయింది. పక్కనే కూర్చునున్న ఓ నడివయసు ఆడమనిషితో కొంచెం బిడ్డ పడకుండా చూస్తుండమని చెప్పి టీ స్టాల్ వైపుకు వెళ్ళాను. టీ స్టాల్ చుట్టూ జనం. ఒక కప్పు టీ కోసం నిల్చున్నాను. మధ్య మధ్య వెనక్కు తిరిగి బిడ్డవైపు చూస్తూనే ఉన్నాను. టీ స్టాల్ ముందు కొంచెం జనం పలచబడ్డారు. నేను ముందుకు వెళ్లి టీ కప్ అందుకొని కొంచెం పక్కగా వచ్చి నిలబడి టీ పెదవుల దగ్గర పెట్టుకోబోతూ అప్పుడే స్టేషన్ నుంచి బయలుదేరబోతున్న ఏదో బండికేసి చూశాను. చేతిలో కప్పు కింద పడిపోయింది. ఆ నడికారు ఆడది బయలుదేరుతున్న బండిలో ఒక పెట్టె గేట్లో నిల్చునుంది. ఓ కుర్రాడు నా బిడ్డను దానికి అందించి వాడు కదులుతున్న రైలెక్కిపోయాడు. క్షణంలో అంతా అయిపోయింది. ఎవరో నెత్తిన బలంగా కొట్టినట్లు కళ్ళు బయలు కమ్మాయి. కెవ్వున కేకపెట్టి పడిపోయాను. తెలివొచ్చేటప్పటికీ ఏదో మిషనరీ ఆసుపత్రిలో ఉన్నాను. చెప్పాను కదా, అప్పటికే నాలో ఏదో కక్షలాంటి భావం బయలుదేరింది. ఆ కక్ష ఎవరిమీదో తెలీదు, కానీ నా మీద నాకే కక్షగా ఉంది. ఏడవలేదు, ఒకరికి చెప్పుకోలేదు. నాకు అలాగే కావాలి, నాకు తగిన శిక్ష లభించింది అనిపించింది. కొంచెం తేరుకోగానే నాకు మొదట ఆశ్రయం కలిగించిన హోంకే వెళ్ళాను. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒకసారి కాలు జారిన వాళ్లు పూర్తిగా బజారు పాలు కాకుండా ఇలాంటి ఆశ్రమాలు కాపాడుతున్నాయనే ఒక విధంగా చెప్పొచ్చు. శ్రద్ధ తీసుకుని ఇలాంటి హోముల్ని విరివిగా స్థాపిస్తే పరిస్థితుల ప్రాబల్యం వల్ల పతితులయ్యే వారి సంఖ్య తగ్గొచ్చు. చెబుతూ ఒక క్షణం ఆగిపోయింది అనురాధ. మళ్లీ గట్టిగా నిట్టూర్చి మొదలుపెట్టింది. నేను ఇంటర్ పాస్ అయినని తెలిసి నాకు ఆ హోంలోనే గుమస్తా ఉద్యోగం ఇచ్చారు. అక్కడే ఒక గదిలో ఉంటూ నాకు తోచిన రీతిన ఆ అమాయకులకు అనాథలకు తోడ్పడుతూ కాలక్షేపం చేయసాగాను. అది మరో చిన్న ప్రపంచం. మనిషికో గాథ, ఆ గాథల వెనక బాధ. ఇలా 15 సంవత్సరాలు గడిచాయి. పూర్తిగా గత జీవితాన్ని మరిచిపోయానని అనుకున్నాను. ఆగి ప్రసాద్ ముఖంలోకి చూసింది. ప్రసాదరావు ఆదుర్దాగా ఆ తర్వాత అన్నట్లు చూశాడు. ఆ హోంలోనే ఓ ముసల్ది ఆయాగా కొంతకాలం పనిచేస్తోంది. ఓ రోజు అకస్మాత్తుగా దానికి ఒళ్ళు పేలిపోయే జ్వరం వచ్చింది. నేనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చాను. 3వ రోజు ఆసుపత్రి నుంచి ఆయా బతకదని తీసుకెళ్లమని ఫోన్ వచ్చింది. నేను మేట్రన్ వెళ్ళాం. నేను వెళ్లి పిలిస్తే అతి కష్టం మీద కళ్ళు తెరిచింది. నన్ను పక్కనే కూర్చోమని సైగ చేసింది. చనిపోయే ముందు మనసులో ఉన్నది చెప్పడానికి ప్రాణి కొట్టుకుంటోందని విన్నాను. నేను వెంటనే ఆమె తల దగ్గర కూర్చుని దగ్గరగా వంగాను. నేను చాలా పాపాలు చేశాను. ఎందరి పిల్లలను తల్లుల నుంచి వేరు చేశాను. అతి కష్టం మీదంది. కళ్ళు మూతలు పడ్డాయి. నాకు గుండెలు పిండినట్లయింది. ఆ పాపిష్టిదాని ముఖం నుంచి కళ్ళు మళ్లించాను. అక్కడి నుంచి లేవబోయాను. తెనాలి. ఆయాసం వచ్చింది. లేవబోయిన నేను ఆదుర్దాగా మళ్లీ ఆమె దగ్గరగా కూర్చుని ముఖంలోకి చూశాను. అతి కష్టం మీద కళ్ళను తెరుస్తూ ఓ పిల్లను తల్లి నుంచి వేరు చేశాను తెనాలి స్టేషన్లో. ఆ పిల్లను కొంతకాలం పెంచాను. నాకు తెలియకుండానే నాలోని మాతృత్వం ఒక్కసారి పొంగింది. ఆ పిల్ల ఇప్పుడు ఎక్కడుంది అని అడగాలనుకున్నాను. కానీ నా గొంతు పెగిలి ఆ మాటలు బయటకొచ్చేయలేదో నేను చెప్పలేను. ఆ పిల్ల గుంటూరు అనాథాశ్రమంలో ఉంది. నువ్వు తెచ్చి పెంచుకుంటానని మాటివ్వు, నా ప్రాణం పోతోంది అంటూ కళ్ళు మూసింది. ఓ క్షణం నేను స్తంభించిపోయాను. తేరుకొని ఆ పిల్ల పేరేమిటి, ఏ అనాథాశ్రమం అన్నాను ఆదుర్దాగా ఆ ముసల్దాన్ని ఊపుతూ. చేతులకు మానవ శరీరానికి బదులు ఏదో గట్టిగా తగిలింది. ప్రాణం పోయింది అంటూ నర్సు శవం మీద గుడ్డ కప్పింది. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, నేను ఆ మాత్రం జీవించడం కూడా భగవంతునికి ఇష్టం లేకపోయింది. ప్రతి క్షణం నా బిడ్డను చూడాలనే అశాంతి నన్ను పిచ్చిదాని చేసింది. ఈ విషయమంతా మా సూపరింటెండెంట్తో చెప్పాను. ఆమె గుంటూరు శరణాలయాలు అన్నింటికీ రాసింది. నాంచారమ్మ అనే ఆవిడ ఎవరు, ఏ పిల్లను చేర్పించిన రికార్డులు లేవని జవాబులొచ్చాయి. బహుశా ఆ ముసల్దాని అసలు పేరు నాంచారమ్మ కాకపోవచ్చు. పాపిష్టిదాన్ని. పిల్ల పేరన్నా తెలుసుకోలేకపోయాను. నా బిడ్డ నాకు దొరకదు అనే భావాన్ని భరించలేకపోయాను. ఏనాటికైనా నా బిడ్డను చూడగలననే ఆశను పిచ్చిదానిలా పెంచుకున్నాను. ఏదో ఉద్యోగం సంపాదించుకుని గుంటూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అది తెలిసిన మా సూపరింటెండెంట్ తెలిసిన వాళ్ల ద్వారా నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించింది. ఆ తర్వాత గిరిజ ఎక్కడుందో తెలుసుకోలేదా? ఇంతసేపు ఊపిరి బేగబట్టి వింటున్న ప్రసాదరావు ప్రశ్నించాడు ఆదుర్దాగా. అనురాధ నిట్టూర్చింది. అన్ని శరణాలయాల్లోనూ వెతికాను, కానీ నా బిడ్డను ఎలా గుర్తించడం? నాకు తెలుసు వాళ్లలో నా బిడ్డ ఉందని. కానీ కన్నబిడ్డ ఎదురుగా నిల్చునున్నా తెలుసుకోలేని అసహాయురాల్ని. గిరిజ పేరుతో ఎవరూ లేరు. కానీ ఏనాటికైనా నా బిడ్డను నేను కలుసుకోగలను అనే ఆశ ఏమూలో గూడు కట్టుకుని ఉంది నా హృదయంలో. ఆ ఆశతోనే జీవిస్తున్నాను.
దీనికంతా కారకుణ్ణి నేనే అను. నేనే కాదు, నిన్ను ఆ భగవంతుడు కూడా అన్యాయం చేశాడు. అందడానికి సిద్ధంగా ఉన్న ప్రతి తరుణంలో నీకు దేన్ని అందకుండా చేశాడు ఆ భగవంతుడు. నువ్వు ఆ రోజు నా దగ్గరకొచ్చావు, కానీ నన్ను కలుసుకోకుండానే వెళ్ళిపోయావు. ఆ రోజు నువ్వు చూసింది నా భార్యను కాదు. అప్పటికే నా భార్య చనిపోయింది. హేమకు ఆరోగ్యం సరిగ్గా లేదని రాస్తే నా భార్య చెల్లులొచ్చి ఓ 1 నెల రోజులు ఉండి వెళ్ళింది. కనీసం ఆనాడైనా నేను నిన్ను చూడగలిగితే మన జీవితాలు మరోలా ఉండేవి. నిట్టూర్చాడు ప్రసాదరావు. అనురాధ మౌనంగా కూర్చుంది. నా మాట వినను, నా వెంటొచ్చాయి. మన అమ్మాయి ఎక్కడున్నా వెతికే బాధ్యత నాది అన్నాడు ప్రసాదరావు ఆప్యాయంగా అనురాధ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. ఓ క్షణం ప్రసాదరావు ముఖంలోకి అదోలా చూసి చిన్నగా చేతుల్ని లాక్కుంది. రాలేను, నన్నిలా బ్రతకని. ఏనాటికైనా గిరిజ కనిపించి నాన్న దగ్గరే ఉందామంటే అప్పుడు ఆ విషయం గురించి ఆలోచిస్తాను. అదేనా నీ నిర్ణయం? అదే, నన్ను బలవంతం చేయకు. పోనీ రోజుకొకసారి వచ్చి నిన్ను చూసి వెళతాను. దానికి అభ్యంతరం చెప్పవుగా? వీల్లేదు, నన్ను ఈ మాత్రం గౌరవంగానైనా బతకని. నువ్వు రోజు వస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈ వయసులో అలాంటి అపోహలకు అవకాశం ఇచ్చే ధైర్యం, సహనం నాలో లేవు. ఇప్పటికే నాకు కృష్ణారావు గారి ముఖం చూడాలంటే చచ్చేంత సిగ్గుగా ఉంది. నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ విషయంలో నేను ఒప్పుకోను. నిన్ను చూడకుండా నేను ఉండలేను. కృష్ణారావుతో అన్ని విషయాలు చెప్పేస్తాను. ప్రసాద్! గట్టిగా అరిచింది అనురాధ. ప్రసాద్ తొణకలేదు. అతని ధోరణి చాలా మొండిగా, అన్నంత పని చేస్తాడని అనిపించింది అనురాధకు. అయితే నువ్వు నన్ను ఈ ఊళ్ళో ఉండనివదలుచుకోలేదన్నమాట. సరే, ఈ రాత్రికే మళ్ళీ ఈ విశాల ప్రపంచంలోకి పొట్ట చేతుపుచ్చుకుని వెళ్ళిపోతాను. అనురాధ స్వరంలోని దృఢత్వానికి ప్రసాదరావు బెదిరిపోయాడు. అంత పని చేయకను, మళ్ళీ నా ముఖం నీకు చూపించను అంటూ దిగ్గును లేచాడు ప్రసాదరావు. విసురుగా వెళ్లబోయిన ప్రసాదరావు చేయి పట్టుకుంది అనురాధ. ఏంటి అన్నట్లు విరక్తిగా చూశాడు ప్రసాదరావు అనురాధ ముఖంలోకి. ఎలాంటి అఘాయిత్యం చేయనని మాటివ్వు. నాకు అవసరమైనప్పుడు కబురు పంపిస్తాను, కనిపించాలి అంది అనురాధ కళ్ళనీళ్లతో. అలాగే అన్నాడు విసుగ్గా. బాధపడద్దు, ఎలాగైనా నా బిడ్డను నాకు చూపించడానికి ప్రయత్నించు. బరువుగా భారంగా బయటకు నడిచిన ప్రసాదరావును కళ్ళనీళ్లతో కనిపించినంతవరకు చూస్తూ సాగనంపింది అనురాధ.